అంతటికి దేవుడైనటువంటి వాడు humbled himself and died on the cross for you, a miserable sinner. ఆయన భయంకరమైన పాపములో నశించిపోతున్న నీ కొరకు ఆ పరలోక మహిమను విడిచి తన్ను తాను తగ్గించుకొని ఆయన చనిపోయాడు. For an unworthy sinner. అర్హత లేని పాపులమైన మన కొరకు చనిపోయాడు. For an undeserving sinner. అసలు రక్షణ పొందటానికి అర్హతే లేని మన కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు. For one who is worthy of nothing but to rot in hell. మరి మన జీవితాలు కేవలం నరకానికి పాత్రులుగా ఉండవలసినదే గాని ప్రభు తన కృపలో తగ్గించుకొని మన కొరకు ప్రాణం పెట్టాడు. He did this for you. ఆయన కేవలం నీ కొరకే ఈ కార్యాన్ని చేసినవాడు. Therefore he is worthy of your surrender. కాబట్టి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవడానికి ఆయన మాత్రమే అర్హత కలిగినటువంటి వాడు. Make him the Lord of your life. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభువును నీ జీవితానికి అధికారిగా నాయకుడిగా చేసుకో. A godly parent దైవికమైన తల్లిదండ్రులు will place his will at the feet of the Lord Jesus Christ. దైవికమైన తల్లిదండ్రులు వారి చిత్తములన్నిటినీ ప్రభు పాదాల దగ్గర విడిచిపెడతారు. And say, Lord, not my will but thy will be done. అలాంటి తల్లిదండ్రులు ఏమని చెప్తారంటే, ప్రభువా మా ఇష్టము మా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థిస్తారు. That will cause you a lot of discomfort and pain sometimes. అలాగు చేయటం నీ జీవితంలో చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉండవచ్చు. Because the Lord may ask you to stop doing some things that you love to do. నీవు నీ చిత్తాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు కొన్నిటిని చేయవద్దని దేవుడు నీ జీవితంలో Or చెప్తాడు. maybe he will ask you to do something that you're not comfortable doing. లేదంటే నీకు అంత సౌకర్యముగా ఉన్నటువంటి కార్యాన్ని మరి అసౌకర్యంగా ఉన్నటువంటి కార్యాన్ని చేయమని దేవుడు చెప్తూ ఉండవచ్చు. What did you think? నీవు ఏమని ఆలోచన చేస్తావు? When Jesus called you, యేసుక్రీస్తు ప్రభువు నిన్ను పిలిచినప్పుడు did he put a bed with roses there and said, lie down? ఆయన మంచి గులాబీలతో ఉన్నటువంటి పరుపు వేసి అక్కడ పడుకోమని చెప్తున్నాడా? No, he said, take up your cross, deny yourself and follow. ఆయన మనల్ని పిలిచినప్పుడు ఆయన ఇచ్చిన పిలుపులో సారాంశం ఏంటంటే, ప్రతిదినం మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమంటున్నాడు. You don't like me, maybe you may not like me for saying this. మరి ఈ మాట చెప్పడం మీకు అంత ఇష్టంగా It అనిపించకపోవచ్చు. may cause you a lot of discomfort and uneasiness. ఈ మాట వింటూ ఉంటే నీ జీవితంలో నీ హృదయంలో చాలా అసౌకర్యం But కలుగుతుండవచ్చు. these are not my words but the words of the scripture. ఈ రాత్రి నేను చెప్తున్న మాటలు నా సొంత మాటలు కాదు, దేవుని వాక్యములో పలకబడినటువంటి That మాటలు. means these are the words of God. అనగా ఈ మాటలన్నీ దేవుడు తానే పలికినటువంటి మాటలు. He claims authority over your life. ఆయన నీ జీవితం మీద అధికారాన్ని కోరుకుంటున్నాడు. Will you give it to him? అయితే ఆ అధికారాన్ని దేవునికి అప్పగిస్తావా? Unless you do this, you cannot say that you fear నీ God. జీవితం అంతటి మీద అధికారాన్ని యేసుక్రీస్తుకి అప్పగించకుండా నేను దేవునికి భయపడుతున్నానని చెప్తే దాంట్లో అర్థం లేదు. So firstly he talks about fearing God. మొట్టమొదటిగా దేవుని యందలి భయభక్తుల గురించి మాట్లాడుతున్నాడు. And then he says that you should keep all his statutes and his commandments. రెండవది ప్రభు ఇక్కడ ఏమన్నాడంటే, నేను నీకు ఆజ్ఞాపించు కట్టడలన్నీ గైకొనాలని చెప్తున్నాడు. He's talking about obedience. ఆయన విధేయతను గురించి మాట్లాడుతున్నాడు. It's not ordinary obedience that he's demanding from you. ఆయన దేవుని బిడ్డల నుండి సాధారణమైనటువంటి విధేయతను ఏదో ఆయన కోరటం లేదు. He's not asking you just to merely live a morally upright life. ఏదో సాధారణమైనటువంటి నైతిక జీవితాన్ని జీవించేసి సరిపోయిద్దిలే అని ప్రభు కోరట్లేదు. Not just observing some ethics which make you feel good about yourself. ఏదో దేవుని సన్నిధిలో కొన్ని నైతిక విలువలు ఇవి నాకు మంచిగానే అనిపిస్తున్నాయి అన్నటువంటి మాత్రమే లోబడేటట్టుగా దేవుడు ఇష్టపడట్లేదు. There are so many Christians who have kept some principles to live by. చాలా మంది క్రైస్తవులు వారి జీవితంలో కొన్ని స్తోత్రాలు పెట్టుకొని వాటికి మాత్రమే లోబడుతూ ముందుకెళ్తున్నారు. And because they live according to those principles, వారు వారి కొరకు పెట్టుకున్నటువంటి సూత్రములను ఆధారించి జీవిస్తుండగా they think they are doing God a favor. మేము దేవునికి ఏదో ఫేవర్ చేస్తున్నాం అనుకున్నట్టుగా ఉంటున్నారు. Oh, look how godly I am. చూడండి నేను ఎంత దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాను. Oh, look how holy I am. చూడండి నేను ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నాను. No, it's not your standards that God wants. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క స్టాండర్డ్స్ ని చూసి దేవుడిని ఇష్టపడేటువంటి వాడు కాదు. Your standards are as filthy rags before God. నీ జీవిత విధానంలో నువ్వు అనుసరిస్తున్నటువంటి స్థితి దేవుని ఎదుట మురికిగా కనబడుతున్నది. It's this word that he gives you. ఆయన నీకు ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. And he says, obey these words. ఈ వాక్యమునంతటికి నువ్వు విధేయత చూపమని ఆయన చెప్తున్నాడు. It's these words that he honors. ఈ వాక్యముల ద్వారా మాత్రమే నువ్వు ఆయన్ని ఘనపరచాలి. And if you honor him by obeying his words, దేవుని వాక్యానికి విధేయత చూపట ద్వారా నువ్వు దేవుని ఘనపరచగలిగితే, that's when you honor him. అలా చేయటం ద్వారా మాత్రమే నువ్వు దేవుని ఘనపరుస్తున్నావని అర్థం So చేసుకో. you see, God's standards should be our standards. కనుక దేవుడు ఏ విధంగా జీవించాలని కోరుతున్నాడో అదే జీవిత విధానం మనం అనుసరించాలి. Not the other way around. ఇంకొక వేరొక మార్గం ఏమీ లేదు. And his standards are found in this book. ఆయన
మనల్ని జీవించమని